అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు సుభాష్ జర్నలిస్ట్. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ గారి కుమార్తె కల్వకుంట్ల కవిత గారు తాను తెలంగాణలో కొత్త పార్టీ పెడుతున్నట్టు ప్రకటన చేసేశారు. అలాగే పార్టీ పేరులో ఖచ్చితంగా తెలంగాణ ఉంటుందని కూడా చెప్పారు. అంటే ఏంటంటే తెలంగాణ కోసం, తెలంగాణ అభివృద్ధి కోసం తెలంగాణ పేరుతోనే తన పార్టీ ఉంటుందని క్లారిటీ ఇచ్చేశారు. అలాగే కవిత గారు ఫస్ట్ ఎవరైనా పార్టీ పెడుతున్నారంటే ఉద్దేశం ఏంటండి? ఖచ్చితంగా ఎన్నికల్లో పోటీ చేస్తారు, ఎమ్మెల్యేగా గెలవాలి, ముఖ్యమంత్రి అవ్వాలి, లేదా పవర్ ఎంజాయ్ చేయాలి. ఏ పార్టీకైనా ఎవరైనా పార్టీ పెడుతున్నారంటే ఇవే టార్గెట్లు ఉంటాయి. కానీ కవిత గారి టార్గెట్ వీటితో పాటు అంతకు మించిన ఇంకో ఇంపార్టెంట్ టార్గెట్ ఉన్నట్టు ఆవిడ మాటలో తెలిసిపోతుంది. కవిత గారు ఏం చెప్పారు? తాను సిద్దిపేట, బోధన్ 2 నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తానని చెప్పి క్లారిటీ ఇచ్చారు. సిద్దిపేటను ఎందుకు ఎంచుకున్నారు అన్నది ఇప్పుడు ప్రధానంగా తెలంగాణ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. సిద్దిపేటని ఎందుకు ఎంచుకున్నారంటే వేరే రెండో ప్రశ్న దానికి ఆన్సరే అవసరం లేదు. హరీష్ రావు గారిని ఓడగొట్టడమే కవిత గారి టార్గెట్. కవిత గారు పార్టీలో ఉన్నప్పటి నుంచి హరీష్ రావు గారిని టార్గెట్ చేస్తున్నారు. హరీష్ రావు గారి మీద విమర్శలు ఎక్కువ పెడుతున్నారు. హరీష్ రావు గారి మీద బాణాలు వేస్తున్నారు, విమర్శల బాణాలు. అలాగే కేసీఆర్ గారిని ఏమనటం లేదు. కేటీఆర్ గారి మీద కోపమన్నా కూడా మనసులో దిగమింగుకుంటున్నారు. దిగమింగుకొని రామన్న గుంటనక్కతో జాగ్రత్తగా ఉండు, నిన్ను ఓడించడానికి నీ వ్యతిరేకులతో చేతులు కలుపుతున్నాడు గుంటనక్క అని చెప్పి హరీష్ రావు గారికి గుంటనక్క అని ఒక పేరు పెట్టేసి తెలంగాణ రాజకీయాల్లో హరీష్ రావు గారిని ఒక గుంటనక్క పేరుతో పాపులర్ చేసేశారు కవిత గారు. నిన్న ఆవిడ పోటీ చేస్తున్న నియోజకవర్గాల్లో ఎప్పుడైతే సిద్దిపేట పేరు ఉందో ఖచ్చితంగా హరీష్ రావు గారిని ఓడగొట్టడమే కవిత గారి టార్గెట్గా కనపడుతుంది. నిజంగా సిద్దిపేటలో హరీష్ రావు గారిని కవిత గారు ఓడగొడతారా? ఆవిడకి అంత బలం ఉందా? ఇవన్నీ సెకండరీ. కానీ ఓట్లు అయితే భారీగా చీల్చుతారు. ఈ చీల్చే క్రమంలో హరీష్ రావు గారు బీఆర్ఎస్ నుంచి, కవిత గారి పార్టీ నుంచి, అటు కాంగ్రెస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు ఎప్పుడైతే ఓట్లు చీలినాయో హరీష్ రావు గారు గెలవచ్చు, ఓడిపోవచ్చు, లేదా మెజార్టీ తగ్గొచ్చు, ఆయన బలాన్ని తగ్గించవచ్చు, ఏదైనా జరగవచ్చు. ఎందుకంటే మొన్న ఎంపీ ఎన్నికల్లో రఘునందనరావు గారు గెలిచారు కదా మెదక్ ఎంపీగా. అప్పుడు సిద్దిపేటలో కనీసం 70-80 వేలు, 1,00,000 ఓట్లు, 90,000 ఓట్లు మెజార్టీ వస్తాయి హరీష్ రావు గారికి. అక్కడ బీజేపీకి వచ్చిన మెజార్టీ కేవలం 2,000. బీఆర్ఎస్కి వచ్చిన మెజార్టీ 2,500 ఎంత వచ్చింది. అంటే 90,000 మెజార్టీని రఘునందనరావు గారు 2,500కి తగ్గించారు. మరి పైగా కవిత గారు అంటే ఏంటి? కేసీఆర్ గారు సొంత ఫ్యామిలీ, కేసీఆర్ గారి బిడ్డ, ఇంకా ఎక్కువ ఓట్లు గెలుస్తారు కదా. మరి సిద్దిపేటలో ఇంకా భారీగా బీఆర్ఎస్ బలాన్ని కనీసం ఒక 40% బీఆర్ఎస్ ఓటు బ్యాంక్ 40%, 50% చీల్స్తే సరిపోద్ది కదా. హరీష్ రావు గారు బలాన్ని చాలా వరకు దెబ్బ కొట్టినట్లు అవుద్ది. ఒకవేళ సేఫ్గా సిద్దిపేటలో తాను గెలిచినా ఓడిపోయినా హరీష్ రావు గారు బలాన్ని తగ్గించే టార్గెట్ కవిత గారిది. ఇక సేఫ్గా బోధన మీద కూడా దృష్టి పెట్టారు. బోధన కూడా బీఆర్ఎస్ పార్టీకి కంచుకోట. పైగా కవిత గారు నిజామాబాద్ ఎంపీగా చేసినప్పుడు బోధన కూడా నిజామాబాద్ ఎంపీ పరిధిలోనే ఉండేది. బోధనలో బీఆర్ఎస్ పార్టీకి బలమైన కార్యకర్తలు ఉన్నారు. కానీ ఇప్పుడు అక్కడ బీఆర్ఎస్ పార్టీకి బలమైన నేత లేడు. షకీల్ అహ్మద్ గారు ఉన్నారు. 2 సార్లు ఆయన ఎమ్మెల్యేగా గెలిచాడు. కానీ ఆయన ఓడిపోయినప్పటి నుంచి గ్రిప్ తగ్గిపోతుంది బోధన నియోజకవర్గంలో. ఒకసారి బోధన గురించి చూస్తే సుదర్శన్ రెడ్డి గారు అక్కడ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన గతంలో 99లో గెలిచారు, 2004లో గెలిచారు, 2009లో గెలిచారు. రాజశేఖర రెడ్డి గారు, కిరణ్ కుమార్ రెడ్డి టైంలో మంత్రిగా పనిచేశారు. 2014లో ఓడిపోయారు బోధనలో సుదర్శన్ రెడ్డి గారు, షకీల్ అహ్మద్ మీద 15,000 మెజార్టీతో. మళ్ళీ రెండోసారి 2018లోనూ షకీల్ మీద, బీఆర్ఎస్ నుంచి పోటీ చేసిన షకీల్ గారి చేతిలో 8,000తో ఓడిపోయారు. మొన్న కూడా 3,000తోనే గెలిచారు ఆయన. షకీల్ అహ్మద్ మీద కేవలం 3,000తో గెలిచారు సుదర్శన్ రెడ్డి గారు. సుదర్శన్ రెడ్డి గారు వయసు పైబడింది, అంటే ఆల్మోస్ట్ వృద్ధాప్యం దాటిపోయారు, ఇంకా దగ్గరలోకి వెళ్ళిపోయారు. వచ్చే ఎన్నికల నాటికి ఆయన అక్కడ బలహీనపడతాడు ఖచ్చితంగా. ఆయన పోటీ చేస్తారా చేయరా అన్నది కూడా చూడాలి. ఏదైనా సుదర్శన్ రెడ్డి గారి శకం, రాజకీయ శకం దాదాపు ముగుస్తున్నట్టే చెప్పాలి. ఇటు బీఆర్ఎస్ పార్టీగా షకీల్ గారు వీక్ క్యాండిడేట్. ఈ టైంలో కవిత గారి బోధన మీద టార్గెట్ చేసి పోటీ చేస్తే ఖచ్చితంగా అది నాకు సేఫ్ సీట్ అవుద్ది. బీఆర్ఎస్ క్యాడర్ సపోర్ట్ చేస్తే సుదర్శన్ రెడ్డి గారు అవుట్డేటెడ్ లీడర్ అయిపోతారు. ఖచ్చితంగా నేను గెలుస్తానన్నది కవిత గారు ధీమాగా తెలుస్తోంది. సరే, ఏది ఏమైనా షర్మిల గారు ఎలాగైతే ఇక్కడ పోటీ చేసేసి, కడపలో పోటీ చేసి భారీగా ఓట్లు చీల్చి వైఎస్ఆర్సీపీ బలాన్ని దెబ్బ కొట్టారో, జగన్ గారి బలాన్ని దెబ్బ కొట్టారో, ఇప్పుడు కవిత గారు కూడా సిద్దిపేటలో పోటీ చేసి హరీష్ రావు గారిని ఓడగొట్టడం లేదా ఆయన బలాన్ని దెబ్బ కొట్టే లక్ష్యంగా, అంటే కవిత గారు ఏమన్నా ఈ విషయంలో సలహా ఇచ్చారా అన్న సరదా చర్చలు కూడా నడుస్తున్నాయి ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో. మరి ఈ విషయంలో కవిత గారు ఎంతవరకు సక్సెస్ అవుతారు? కవిత గారి రాజకీయ పార్టీ పెట్టాక ఆమె అడుగులు ఎలా ఉంటాయి? మరి కవిత గారు ఫస్ట్ టార్గెట్ హరీష్ రావు గారిని ఎలా ఎదుర్కొంటారనేది చూడాలి. ఈ ప్రశ్నలన్నింటికీ కాలమే సమాధానం చెప్పాలి.
నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్రతి ఒక్కరు లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.